నైనా ఈ సజీవ లెక్కలో చేర్చి ఈ సహవాసంలో చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు నాయనా. నైనా మాకంటే ఘనులైన వారు విద్యావంతులు ఐశ్వర్యవంతులు గతించి ఉండగా నైనా ఈ దినమున మా పాపములను ఒప్పుకునేదానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు నాయన. అనేక మందికి లేని గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనములు. ఈ దినమున వాక్యాన్ని బోధించిన ఆయన డాక్టర్ ప్రవీణ్ గారిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. నీ సిలువ చాటును మరుగు చేసి నాయనా బిడ్డని నీ జ్ఞానాత్మతో నింపండి నాయన. మా హృదయాలకు కావలసిన వాక్యము, ఎవరి హృదయానికి కావలసిన వాక్యము వారికి అందించేదానికి నాయన నీ నోటికి బోరుగా వాడుకోండి నాయన. నాయన ఆనాడు ఇశ్రాయేల్ ఈనాటికి ఆనాడు మన్నాను పుచ్చుకున్న విధంగా అనుదినము కూడా నాయన నీ ఘనమైన నీ పరిశుద్ధ బిడ్డల ద్వారా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ దినమున కూడా నాయన మా అన్నదిన ఆహారంగా మీరు ఇస్తున్న వాక్యాన్ని మేము తీసుకొని తిని నాయన భుజించి నాయన తృప్తులమై నాయన ఇతరులకు కూడా పంచిపెట్టే విధంగా మమ్మల్ని సాధనంగా వాడుకోండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ సహవాస కూడికని ఏర్పాటు చేసిన బ్రదర్ బాబీ గారిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. మంచి బలము శక్తి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అక్కర తీర్చండి నాయన. ఈ కూడిక ఏర్పాటు చేసి అనేక మందికి నాయన ఆశీర్వాదకరంగా ఉన్న విధానాన్ని బట్టి వారి కుటుంబానికి ఏడంతల ఆశీర్వాదాన్ని దయచేయమని ఈ సమయాన్ని మేమందరం కూడా నాయన సావధానంగా వినేదానికి ఎటువంటి అలజడి లేకుండా కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఏర్పరిచినటువంటి ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్న డాక్టర్ ప్రవీణ్ అయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్థోపెడిక్ సర్జన్ గారండి. ప్రవీణ్ కుమార్ అయ్య గారు దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఎన్జిఓకు డైరెక్టర్గా సేవలు అందిస్తా ఉన్నారండి. వారి ప్రియ సతీమణి గారు మినీ ఫియోనా గారు జనరల్ సర్జన్ గా సేవలు అందిస్తా ఉన్నారండి. వారికి 2 కుమార్తెలు. అయ్య గారు వెల్కమ్. అయ్య గారు ప్లీజ్ అండి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ క్రీస్తు నామంలో వందనాలండి. మరొకసారి మరి మీ వద్దకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మరి మనకు కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుదాం. రెండవ రాజుల గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి 22 వరకు దేవుని వాక్యాన్ని చూసుకుందాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు, వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణం ఉన్న చోట రమ్యమైనది, మా ఏలినవాడైనా నీకు కనబడుచున్నది కదా, నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదని. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రార్థన చేసుకున్నాము. సర్వోన్నత స్థలంలో ఆశీనుడైనటువంటి మా తండ్రి, గొప్ప దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి తండ్రి, ఆయన ఈ ఉదయకాలంలో మేము ఒక చిన్న గుంపుగా చేరి మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, కీర్తించడానికి అయా ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన సత్యదేవుడైన మిమ్మల్ని, ఆయన సత్యవాక్యాన్ని మేము గ్రహించుకున్నామంటే అది కేవలం మీ కృపనే తండ్రి. ప్రభువా, మా కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని ఆయన మేము ధ్యానించి మా హృదయంలో భద్రపరుచుకొని మేము మీకు మహిమకరంగా మా జీవితాలను కొనసాగించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము
చదివిన ఈ భాగము చాలాసార్లు వినుండి ఉంటాము. ప్రవక్త అయినటువంటి ఎలీషా మరి ఏలియా ఎత్తబడిన తర్వాత మరి ఎలీషా చేసినటువంటి రెండవ అద్భుతం అని మనము చెప్పొచ్చు. అయితే ఆ యెరికో పట్టణము ఎంతో రమ్యమైనటువంటి పట్టణముగా అక్కడ రాయబడి ఉన్నది. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కదా. మనం కూడా ఇప్పుడు పరిస్థితి బాగా గమనిస్తే బాహ్యంగా, శారీరకంగా, భౌతికంగా మరి ఎన్నో పట్టణాలు, మరి ఎంతో మంది మనుషులు చాలా రమ్యంగా, గంభీరంగా కనపడతారు. కానీ లోపల మరి ఒకలాంటి ఆధ్యాత్మిక నీరసత్వము అని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ కాల్డ్ as స్పిరిచువల్ బ్యారన్నెస్. అంటే బ్యారన్ ల్యాండ్ అంటే బంజరు భూమి, బ్యారన్ ల్యాండ్. సో స్పిరిచువల్ బ్యారన్నెస్ అంటే ఆధ్యాత్మిక నీరసత్వం కలిగి ఎంతో మంది విశ్వాసులు కూడా జీవిస్తున్నట్టు మనకు కనపడుతుంది. అయితే ఈ శారీరక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ప్రాస్పరిటీ మనం ఎంతో సాధించినాం, కానీ ఆత్మీయంగా ఇంకా కొంత వెనకబడి ఉన్నాము. ఇంకా కొంతమంది అయితే ఆధ్యాత్మిక నీరసత్వం, స్పిరిచువల్ బ్యారన్నెస్ కలిగి ఉన్నారని మనము చెప్పొచ్చు. అయితే ఒక ఆయన ఈ జేమ్స్ వాట్ అనే ఒక ఆయన ఏం చెప్పాడంటే, అమెరికన్ నేషనల్ అంతంలో క్వశ్చన్ ఉంటుంది. మనం బాగా నేషనల్ అంతం వింటే ఒక క్వశ్చన్ ఉంటుంది దాంట్లో. ఏంటంటే, డస్ దట్ స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్ యెట్ వేవ్ ఓవర్ ద ల్యాండ్ ఆఫ్ ఫ్రీ అండ్ హోమ్ ఆఫ్ బ్రేవ్. అంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ ఆఫ్ ఫ్రీ అండ్ హోమ్ ఆఫ్ బ్రేవ్. డస్ దట్ స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్ యెట్ వేవ్ అని ఉంటుంది. అంటే ఆ జెండా ఇంకా ఊగుతుందా ఇప్పటికీ? అంటే దాని అర్థం ఏంటంటే, మొదట్లో కష్టపడి ఎంతో చెమటోడ్చి సంపాదించిన స్వాతంత్రం యొక్క విలువలు ఇంకా ఇప్పటికీ కొనసాగుతాయా, ఉంటాయా అని దాని అర్థం. అంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రం కూడా ఏమైపోతుందంటే కొన్ని రోజుల తర్వాత దాన్ని మనిషి కోల్పోతారు. ఇస్రాయేల్ ప్రజలు మనం ఉదాహరణ తీసుకుంటే ఎన్నో అద్భుతాల మధ్యలో వారు వారి బానిసత్వం నుంచి విడుదల పొందినారు. మరి దేవుడు మనిషి ఊహించలేనటువంటి అద్భుతాలు వారి మధ్య జరిగినాయి. మరి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మరి కొన్ని వందల సంవత్సరాలు దేవునికి మొరపెడితే దేవుడు తన కృపను చూపించి వారిని బానిసత్వం నుంచి స్వతంత్రులుగా చేసినాడు. అయితే ఆ స్వాతంత్రము కొన్ని రోజులు మాత్రమే కొనసాగించగలిగినారు, కానీ ఆ తర్వాత అది వారి యొక్క తిరుగుబాటుతనంతో, అవిధేయతతో దాన్ని కోల్పోయినారు. అలాగే మనం కూడా భౌతికంగా, శారీరకంగా చాలా గొప్పగా కనిపించవచ్చు, కానీ ఉన్నతంగా కనిపించవచ్చు, కానీ మన లోపల ఆధ్యాత్మిక నీరసత్వం ఏమన్నా ఉందా అని విశ్వాసులైనటువంటి మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. మనం చాలాసార్లు నేను ప్రభు కొరకు చాలా పనులు చేస్తున్నాను, చాలా సమర్పిస్తున్నాను అనే మనం ఆలోచనలో ఉంటాం. కానీ ముఖ్యమైనది అన్నిటికంటే ప్రభు కోసం మనం ఏవో పనులు చేసి ఇవి ప్రభుకు ఆమోదయోగ్యమైనవి అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రవ్వా నీ కొరకు నేనేం చేయాలి? విశ్వాసిగా, నీ శిష్యుడిగా నీ కొరకు నేను ఏం చేయాలి? నీ చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి?
నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయండి, అది ఎంత కష్టమైనా నేను నెరవేర్చడానికి మీ సహాయం తీసుకొని నేను దాన్ని నెరవేరుస్తాను ప్రభువా అని మనం అడుగుతున్నామా? లేక మనకి ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ పోతూ ఇవే దేవునికి అవసరము, ఇదే ఆధ్యాత్మిక సంతృప్తినిస్తుంది, ఇవి భక్తిపరమైనటువంటి పనులు చేస్తే నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాను అని అనుకొని అవన్నీ దేవుని ఖాతాలో వేస్తున్నామా? అలా వేస్తుంటే నిజంగా మనకు ఆధ్యాత్మిక నీరసత్వంలో ఉన్నాము. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మన విధేయత చూపకుండా మన జీవితంలో ఆయన ఏం చెప్తున్నాడో విని ఆయన కొరకు చేయకుండా మన కొరకు చేస్తూ అవి దేవునికి అర్పిస్తున్నాము అనే అపోహలో ఉంటే మనము చాలా ఆధ్యాత్మిక నీరసత్వంలో ఉన్నట్లే. మనం చదివిన ఈ భాగాన్ని బాగా గమనిస్తే దీంట్లో మూడు విషయాలు ఉన్నాయి. ఎరుకో పట్టణము చెప్పించబడ్డాము, రెండోది అందులో ఉన్నటువంటి నీరు, మరి ఫలించలేనటువంటి నీరు, చెడ్డ నీరు, ఫలించలేనటువంటి నీరు, మూడవది ఒక కొత్త పాత్ర అందులో ఉప్పు వేసి నీటిని పరిశుభ్రపరచడము. ఈ మూడు విషయాలను మనము బాగా గమనించాలి. ఇందాకనే మనం అనుకున్నట్టు ఎరుక పట్టణము చూడడానికి చాలా సుందరంగా రమ్యంగా ఉంది, కానీ అందులో ఉన్నటువంటి నీరు ఫలించలేనటువంటి ఉపయోగపడని నీరుగా ఉన్నాయి. అక్కడ మనం చదివితే అక్కడ ఏం రాయబడింది? నీరు మంచిది కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. అంటే ఏ పంట అక్కడ పండట్లేదు, భూమి నిస్సారంగా ఉంది. భూమి నిస్సారంగా ఉంది నీటి వలన అంటే ఖచ్చితంగా నీరు తాగడానికి కూడా ఉపయోగపడదు. భూమి నిస్సారంగా ఉంది అంటే పంటకు పనికిరానటువంటి నీరు అంటే అది ఖచ్చితంగా త్రాగడానికి పనికిరానటువంటి నీరే. సో ఆ ప్రాంత ప్రజలకు తాగడానికి నీరు లేదు, పంట పండడానికి నీరు కూడా లేదు. మనము బాగా గమనిస్తే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో 26వ వచనంలో, 6వ అధ్యాయము 26వ వచనంలో, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టింప పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువకు తోడై ఉండునుగా కానీ అతనికి దేశమంతటా వ్యాపించాను. ఆ 26వ వచనం చదివితే మనకు తెలుసు. అప్పుడు ఎవరైతే తిరిగి దాన్ని కట్టడాన్ని నిర్మించుతారో, ఎవరైతే దాని మొదట తలుపు నిలబెడతారో వారి ప్రథమ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు ఇద్దరు మరణిస్తారని అది మరి యెహోషువ అక్కడ మరి దేవుని యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును అని మరి శపించినట్లు మనం చూస్తాం. అయితే ఆ పట్టణాన్ని తిరిగి మళ్ళీ మొదటి రాజుల గ్రంథంలో తిరిగి నిర్మించినట్లు 16వ అధ్యాయంలో ఉంది. దాదాపు 530 సంవత్సరాల తర్వాత, 850 BCలో 530 సంవత్సరాల తర్వాత తిరిగి ఆ పట్టణాన్ని మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో నిర్మించినారు. 16వ అధ్యాయము మనము చూస్తే 34లో ఉంటుంది. 16వ అధ్యాయము 34లో, అతని దినములలో బేతేలీయుడైన హియ్యేలు, అతని దినములలో అంటే మనం 29 నుంచి 31 చూసినప్పుడు, యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజు అయ్యి షామ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనం, పూర్వీకులందరినీ మించుగా అంటే ఇంకా అందరికంటే ఎక్కువ ఆయన చెడుతనం చేసినట్టు అక్కడ రాయబడింది. అయితే 34వ వచనంలో, అతని దినములలో బేతేలీయుడైన హియ్యేలు యెరికో పట్టణమును కట్టించెను, అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. దాని గౌనులు నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను.
ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించింది. సో ఆ ఇద్దరు చనిపోయినట్లు మనం చూస్తాం. దాదాపు 530 సంవత్సరాల తర్వాత ఆ పట్టణాన్ని నిర్మించినారు. ఆ హియేలు అనే అతను ఆహాబు రాజు కాలంలో మరి దాన్ని ఎంతో సుందరంగా, ఎంతో రమ్యంగా, మరి ఎక్కడా లేనటువంటి పట్టణంగా మరి వాళ్ళు ఎంతో చక్కగా దాన్ని నిర్మించినట్లు ఆ ఎరుకో పట్టణాన్ని మనం చూస్తాం. ఇది చూడడానికి, బయట నుంచి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది పట్టణం. రమ్యమైన పట్టణంగా ఉంది. అన్ని ఉద్యానవనాలు, భవనాలు ఎక్కడ లేని విధంగా ఉంది. రమ్యమైనదిగా ఉందని అక్కడే రాయబడింది. అయితే అందులో ఉన్నటువంటి నీరు దేనికి ఉపయోగపడడం లేదు. తాగడానికి ఉపయోగపడడం లేదు, పంటకు కూడా ఉపయోగపడడం లేదు. అయితే ఈ ఎరుకో పట్టణము దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇప్పుడు ప్రపంచానికి అది సాదృశ్యంగా ఉంది. ఎరుకో పట్టణము ప్రపంచానికి సాదృశ్యంగా ఉంది. ప్రపంచము చూడడానికి ఎంతో మరి సుందరంగా, రమ్యంగా ఉంది. అయితే అందులో ఉన్నటువంటి మరి ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి, దేవునికి అవిధేయత చూపి, దేవునికి దూరంగా జరిగి తమ ఇష్టం వచ్చినట్టుగా మరి జీవిస్తున్నారు. జీవించడమే కాదు, మరి వారి యొక్క విధానాలు ఏది వాళ్ళకి మంచిది, వారికి ఏది ఏ విధానము వారికి శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది అని భౌతికపరమైనటువంటి, మతపరమైనటువంటి విధానాలను మనిషి అవలంబిస్తున్నాడు. అయితే ఆ విధానాలన్నీ కూడా ఏదో కేవలం టెంపరీ విధానాలని మనిషి గ్రహించకుండా, ఇవి శాశ్వతమైనవి, ఇవి నేను ఈ విధానాలను పాటిస్తే నాలో సంతోషము, సమాధానము, సమృద్ధిగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో చాలా డిఫరెంట్ ఫిలాసఫీస్ మనం చదివితే హ్యూమన్ ఫిలాసఫీ ఎంతో లోతుగా చదివినట్లు మనం గమనిస్తాం. కొన్ని వేల పుస్తకాలు హ్యూమన్ ఫిలాసఫీ మీద ఉన్నాయి. రిలీజియస్ ఫిలాసఫీ మీద కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. భౌతికపరమైనటువంటి విధానాలు నెమ్మదిగా అనుగ్రహిస్తాయి, శాంతిని అనుగ్రహిస్తాయి అని దాని మీద కొన్ని వేల విధానాలు మనిషి మరి పాటిస్తున్నాడు. అయితే శాశ్వతమైనటువంటి విధానము, ఆత్మకు సంతృప్తినిచ్చే విధానము, ఆధ్యాత్మిక నీరసత్వం నుంచి ఆధ్యాత్మిక సంతృప్తి కలిగించే విధానము ఒకటే ఉంది. అది కేవలము యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడమే. ప్రభువును విశ్వసించడమే అది ఆత్మకు సంతృప్తిని కలిగిస్తుంది అనేది మనిషి మరి గ్రహించలేకున్నాడు. పాపము చేసి దేవునికి దూరంగా జరిగి ఆత్మలో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గ్రహింపును కోల్పోయినాడు. అయితే అది మరి దేవుని యొక్క మహాకృప చేత మరి ఏ విధంగా పట్టణం ఎంతో రమ్యమైనదిగా ఉంది, కానీ అందులో నీరు, ఆ పట్టణంలో నీరు తాగడానికి, పంటకు ఉపయోగకరంగా లేదో, మనిషి కూడా చూడ్డానికి ఎంతో అందంగా, రమ్యంగా ఉన్నాడు, కానీ అతని ఆత్మ మరి ఎంతో కృషించిపోయింది, నీరసత్వంతో ఉంది. మరి ఆ సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభును ఆయన మనకి లోకానికి పంపించి మన కొరకు, అందరి పాపముల కొరకు ఆయన మరి జన్మించి, మరణించి, పునరుత్థానుడు అయినాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును విశ్వసిస్తారో వారికి ఆత్మలో ఒక గ్రహింపు, అంటే ఇంతవరకు దేవుడు అంటే ఆలోచన లేని మనిషి, దేవుడు అంటే గ్రహింపు లేని మనిషి ఇప్పుడు దేవుడు అంటే ఎంతో ప్రేమ, మరి ఆయన అంటే ఆయన ఒక సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన కృప నిరంతరం మన జీవితాల్లో ఉంటుంది అనే గ్రహింపు తన మనిషి ఆత్మలో పొందుకున్నాడు. ఆత్మలో ఆ గ్రహింపు పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక వలన, వారి మరణం వలన, వారి పునరుత్థానం వలన. మనం 20వ వచనం చదివితే అదే 18వ అధ్యాయంలో 20వ వచనం మనము చదివినప్పుడు కొత్త పాత్రను
తీసుకొని రండి అని అక్కడ రాయబడి ఉంది. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, క్రొత్త పాత్రలో, బ్రింగ్ మీ ఏ న్యూ జార్, కొత్త పాత్రలో. అయితే ఆ ఊరిలో మనం చూస్తే నీరు మరి చాలా చెడ్డ నీరుగా ఉన్నాయి, ఉపయోగపడని నీరుగా ఉన్నాయి. అయితే మనము నీరు పరిశుద్ధాత్మ గ్రంథంలో నీరు దేనికి చిహ్నంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి చిహ్నంగా ఉంది. అయితే మనము మనిషి దేవుని యొక్క వాక్యానికి మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా మనిషి ఏం చేస్తున్నాడంటే తన సొంత ఫిలాసఫీస్ ని, మానవతావాదాన్ని, మనిషి యొక్క అభిప్రాయాలను, మనిషి యొక్క ఒపీనియన్స్ ని, వాటికి ఎక్కువ మనిషి విలువిస్తున్నాడు. అయితే ఆ చెడ్డ వాటర్ ఇప్పుడున్న పరిస్థితిని మనం గమనిస్తే అక్కడ ఏ విధంగా వాటర్ పనికి రాకుండా ఉందో, ఇప్పుడు మనిషి యొక్క స్వభావం ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం ఉంది. పరిశుద్ధాత్మకు బదులుగా దురాత్మలను మనిషి వెంబడించే విధానంలో ఉన్నాడు. మనము 2వ కొరింథీలో ఒక మాట రాయబడింది. 2వ కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం, 2వ కొరింథీ 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు మనము చూద్దాం. దేవుని స్వరూపి అయి ఉన్న యేసుక్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డిదనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఆయన మహిమను వెల్లడిపరచుటకు మన హృదయంలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసుక్రీస్తు నిమిత్తము మేము మీకు పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయుండునట్లు వంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అయితే ఆ క్రొత్త పాత్రకు ఎవరు చిహ్నంగా ఉన్నారంటే విశ్వాసులైనటువంటి మనము సాదృశ్యంగా ఉన్నాం. ఆ క్రొత్త పాత్రకు ఎలీషా ఒక కొత్త పాత్ర తీసుకొని రండి అన్నాడు కదా. ఆ కొత్త పాత్రకు మనుషులమైనటువంటి విశ్వాసులమైనటువంటి మనము ఆ కొత్త పాత్రకు చిహ్నంగా ఉన్నాం. మనము ప్రభువుని విశ్వసించిన తర్వాత మన పాతది కంప్లీట్ గా రీప్లేస్ చేయబడి నూతన సృష్టిగా, న్యూ జనరేషన్, యేసుక్రీస్తులో నూతనంగా సృష్టింపబడి మనము ఏం చేస్తున్నాము? నూతనంగా సృష్టింపబడి నౌ వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ గా, అంబాసిడర్స్ గా ఈ లోకంలో మనం ఏం చేయాలా? అంధకారము నుండి వెలుగు ప్రకాశించుడు గాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయంలో ప్రకాశించెను. సో విశ్వాసులైన మనం ఇప్పుడు ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము, తండ్రి యొక్క జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెల్లడిపరచుటకు. ఇప్పుడు మనము విశ్వాసులైనటువంటి మనము దేవుని యొక్క జ్ఞానాన్ని, యేసుక్రీస్తు ప్రభులు ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను వెల్లడిపరిచే వారిగా ఉండాలి. సో నూతన పాత్రకు సాదృశ్యంగా విశ్వాసులైనటువంటి మనం, నూతనంగా ప్రభు చేత సృష్టింపబడినటువంటి మనము ఏం చేయాలంటే మరి తండ్రి యొక్క జ్ఞానాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏ విధంగా ఆయన వెల్లడిపరచడానికి మన హృదయంలో ప్రకాశించినో దానిని మనము, ఆ సువార్తను మనము మరి ప్రకటించేవారిగా, దేవుని యొక్క జ్ఞానాన్ని, యేసుక్రీస్తు ప్రభువులో ఆయన యొక్క రక్షణను మనము ప్రకటించేవారిగా ఉండాలి. ఈ మనము సాల్ట్ తర్వాత చూస్తే అక్కడ తిరిగి మరి 2వ రాజుల గ్రంథంకి వస్తే ఆయన
20 వచనంలోనే అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. అయితే సాల్ట్, ఉప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంది. లేవి కాండంలో 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. లేవి కాండము 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే మనము అక్కడ ఒక మాట రాయబడింది. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. తర్వాత సంఖ్యాకాండంలో కూడా ఆ మాట రాయబడింది. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఆ మాట ఉంది. సంఖ్యాకాండము 18-19. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణము అన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలను నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని, అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. నిత్యమును స్థిరమైన నిబంధన. ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ అ కవెనెంట్ ఆఫ్ సాల్ట్ ఫర్ ఎవర్ బిఫోర్ ద లార్డ్ అండ్ టు థీ అండ్ టు దై సీడ్ విత్ థీ అని ఉంటుంది. మనం ఇందాక చదివిన మాట, లేవికాండంలో చదివిన మాట మనం చూస్తే ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితో ఉప్పు అర్పింపవలను అని ఉంది. ఆ మాటకు చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. నీ అర్పణములన్నిటినీ ఉప్పుతో అర్పింపవలను. ఇంకా కొంచెం ముందుకు పోతే మనకు అర్థమైంది. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా 43వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది. 5వ వచనంలో ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతో తను అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చెనని మీరు తెలుసుకుందురు కదా. ఇంగ్లీష్ లో కూడా అంతే ఉంటుంది. ఈవెన్ టు హిమ్ అండ్ హిస్ సన్స్ బై కవెనెంట్ ఆఫ్ సాల్ట్. అంటే అది ఒక నిబంధనగా, ఉప్పు అనేది పాత నిబంధన కాలంలో అది ఒక నిబంధనకు సూచనగా, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో వారు చేసుకున్న ప్రమాణానికి సూచనగా, నిబంధనకు సూచనగా ఉప్పు ధృవీకరించేదిగా ఉంది. మనము ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తను తాను అర్పించుకొని, లోక పాపములందరి కొరకు తను తాను అర్పించుకొని మరణించి పునరుత్థానుడై 3వ దినమున లేచి మనకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించినాడు. సో ఉప్పు యేసుక్రీస్తు ప్రభువుకు ఆయన చేసిన పనికి, ఆయన అర్పణ ద్వారా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవునికి అది చిహ్నంగా ఉంది ఉప్పు. అందుకే ఒక చోట ఒక చాలా మంచి మాట రాయబడింది. నో సాక్రిఫైస్ వి మేక్ కౌంట్స్ unless it is a product of Jesus Christ. No sacrifice we make counts unless it is a product of Jesus Christ. అంటే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన తర్వాత మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని ప్రోడక్ట్ మన యొక్క అర్పణ ఉండాలి. మన యొక్క సాక్రిఫైస్, ఇట్ షుడ్ బి a product of Christ in us. It should be a product of Holy Spirit in us. ఎప్పుడైతే ఆ అర్పణ, ఎప్పుడైతే ఆ త్యాగము దాని మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగినదో అదే మరి దేవునికి ఆమోదయోగ్యమైనది. చాలాసార్లు మనం ఇచ్చే
మనం అర్పించేది, మనం చేసేది పనులు, మన త్యాగము అది మనలో నుంచి వస్తుందా, మనకేదో ఆలోచన కలిగి మన సొంత ఆ పేరు కోసము, మన సొంత ప్రగతి కోసము వస్తుందా ఆ అర్పణ లేక త్యాగము దేవుని కోసం మనం చేసే పని, లేదంటే మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి రిజల్ట్ గా అది వస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని ప్రోడక్ట్ గా, రిజల్ట్ గా ఆ అర్పణ వస్తుందో అదే దేవునికి ఆమోదయోగ్యమైనది. అందుకే ఇది చూస్తే మనము ఇది ఇందులో ఉప్పు, మంచి నీరు, చెడ్డ నీరు, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ సన్నివేశము దేన్ని సూచిస్తుందంటే క్రొత్తదనం, న్యూనెస్, ప్యూరిటీ, ప్రిజర్వేషన్ అని చెప్పొచ్చు. న్యూనెస్, ప్యూరిటీ అండ్ ప్రిజర్వేషన్, క్రొత్తదనము, పవిత్రత, పరిరక్షణ. ఈ మూడిటికి ఈ యొక్క చాలా చిన్న సంఘటన అక్కడ జరిగింది, కానీ ఎంతో లోతైనటువంటి రెండు మూడు వచనాలే అక్కడ దానికి ఇవ్వబడింది ప్రాముఖ్యత, కానీ ఎంతో లోతైనటువంటి మీనింగ్ కలిగి ఉన్నటువంటి సన్నివేశం. ఇందాకనే మనం చెప్పినట్టు ప్రభు విశ్వసించిన మనము నూతనపరచబడ్డాము. ప్రభుని విశ్వసించిన మనము నూతనపరచబడ్డాము అంటే పునరుద్ధరించబడినాం, పవిత్రపరచబడినాం. వీఆర్ రెన్యూడ్, వీఆర్ ప్యూరిఫైడ్. పునరుద్ధరించడము, పవిత్రపరచబడము. అయితే విశ్వసించిన మనలో పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించబడినారు. అయితే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న మనము చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తికి లోబడ్డం. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తికి లోబడడం. చాలాసార్లు ఆ లోబడము జరగదు. ప్రభు వల్ల పరిశుద్ధాత్మ దేవుని కృప వలన పొందుకున్నాం, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తికి చాలాసార్లు మనము లోబడం. మన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని చిత్తం ఎంతో కష్టమైనది, అది మనం చేయలేమేమో అనే దేవుని శక్తి మీద ఆధారపడకుండా సులువైన మార్గాలు మన జీవితాల్లో వెతుక్కొని మనము ముందుకు పోతుంటాం. సో ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తికి సంపూర్ణంగా లోబడతామో, అలా లోబడినప్పుడు మన యొక్క అర్పణ మనలో నుంచి వచ్చే అర్పణ, ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ నాట్ అ ప్రోడక్ట్ ఆఫ్ అస్. మన యొక్క ప్రోడక్ట్ కాదు, అది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రోడక్ట్ గా ఉంటుంది. మనము ఇంకొక చోట కూడా దాని గురించి ఒక మాట రాయబడింది. ఏంటంటే ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ poured unto us, the Holy Spirit that is poured unto us like a salt, become the essence of who we are. Become the essence of who we are. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వబడ్డాడు. అంటే ఉప్పుగా ఆయన ఇవ్వబడ్డాడు. అండ్ he must become the essence of who we are. అంటే మన యొక్క సహవాసంగా, మన యొక్క సారాంశంగా మారడం. అంటే అదేంటి, పరిశుద్ధాత్మ దేవుడు మన సారాంశంగా మారడం ఏంటి అనే ఆలోచన మనకు రావచ్చు. ఇక్కడే మనము ఇందాక చెప్పినట్లు ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మనము ఆయన యొక్క శక్తికి సంపూర్ణంగా లోబడతామో, ఎప్పుడైతే సంపూర్ణంగా లోబడినప్పుడు మన యొక్క సారాంశము, మన యొక్క స్వభావము మనదిగా ఉండదు, కానీ పరిశుద్ధాత్మ దేవునిగా ఉంటుంది. హీ విల్ బికమ్ ద ఎసెన్స్ ఆఫ్ హూ వి ఆర్. ఆయన మన యొక్క సారాంశంగా, మన యొక్క స్వభావంగా మారాలి అంటే మనము ఆయనకు లోబడాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తికి సంపూర్ణంగా ఎప్పుడైతే మనము లోబడతామో, దెన్ హీ విల్ బికమ్ ద ఎసెన్స్ ఆఫ్ హూ వి ఆర్. మనం ఏంటో, మన సారాంశంగా, మన స్వభావంగా మారతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనలో నుంచి వచ్చే ఏ అర్పణ కూడా అప్పుడు ఆమోదయోగ్యమైనటువంటి అర్పణగానే ఉంటుంది, కానీ
ఆమోదయోగ్యంగా కానటువంటి అర్పణ ఉండదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తికి సంపూర్ణంగా విశ్వాసులమైనటువంటి మనము లోబడితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఉప్పుగా మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, హీ విల్ బికమ్ ద ఎసెన్స్ ఆఫ్ హూ వి ఆర్. మన యొక్క స్వభావంగా, మన యొక్క సారాంశంగా ఆయన మారతాడు. సో అప్పుడు సంపూర్ణంగా లోబడిన మనము, అప్పుడు మన స్వభావము ఉండదు, మన యొక్క సారాంశము ఉండదు. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావాన్ని కలిగి, ఆయన యొక్క సారాంశాన్ని కలిగి, అప్పుడు మనం అర్పించే అర్పణ దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందుకే మళ్ళీ మనం లేవికాండంకి వస్తే ఇప్పుడు ఆ మాట చదివితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. అంటే ఉప్పుగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు సంపూర్ణంగా ఆయన శక్తికి లోబడితే ఆయన మన సారాంశంగా మారి, మన స్వభావంగా మారి, ఇప్పుడు మనం అర్పించే అర్పణ ఇట్ ఈస్ నాట్ ప్రొడక్ట్ ఆఫ్ అస్, బట్ ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో ఆ అర్పణకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం అర్పించే అర్పణ అప్పుడు ఆ ప్రభువుకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందుకే ఏమని రాయబడింది అక్కడ లాస్ట్ వచనంలో, నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. అయితే ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మనం అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పించుతామా? మన అర్పణలన్నిటితో ఉప్పును జత చేసి అర్పిస్తున్నామా? లేదంటే కేవలము ఊరికి అర్పణలను అర్పించి ఉప్పును జత చేర్చడం లేదా? ఉప్పును జత చేర్చాలంటే విశ్వాసి చేయాల్సిన పని ఏంటంటే తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణ విధేయత, ఆయన శక్తికి సంపూర్ణ విధేయత చూపడమే. ఎప్పుడైతే చూపుతామో మనలో నుంచి వచ్చే అర్పణ ఉప్పుతో కలిసి దేవునికి అర్పించబడుతుంది. ఆ తర్వాత మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. 5వ అధ్యాయము, చాలాసార్లు మనం చదివి ఉంటాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో, మీరు దేని వలన సారము? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మనం చదివిన దీన్ని చూస్తే భాగాన్ని శిష్యులకు ఆయన చెప్తున్నాడు, మీరు ఉప్పు వంటి వారు ఈ లోకానికి. ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికిరాదు, దాన్ని బయట పారవేసి త్రొక్కబడుతుంది. అంటే ఎప్పుడు దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ వి విల్ లూజ్ అవర్ సాల్టీనెస్. మన యొక్క ఉప్పు శాతము తగ్గే అవకాశము ఉంది. ఎప్పుడు తగ్గుతుందంటే, ఇందాకనే చెప్పినట్టు, ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవునికి, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణ విధేయత చూపము, మనకు అప్పగించిన పనిని నిరాకరించి, ఇది చాలా కష్టమైనది, దీనికి సులువైన మార్గం ఉంది, నేను నా విధానంలో వెళ్తే ఇది చాలా సులువుగా చేయొచ్చు, మరి ప్రభువు చాలా కష్టమైన మార్గంలో వెళ్ళి దీన్ని చేయమంటున్నాడు, సో సులువైన మార్గం ఉండగా నేను ఎందుకు కష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలి అనే ఆలోచన మనకి ఎప్పుడు కలిగి ఉంటుందో, ప్రభువుకు అవిధేయత ఎప్పుడు చూపుతామో, పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా ఆయన శక్తికి లోబడ్డమో, వి విల్ లూజ్ అవర్ సాల్టీనెస్. విశ్వాసులైన మనకు ఉప్పు శాతము తగ్గిపోతుంది. మనం అర్పించే అర్పణలో ఉప్పు ఉండదు. ఎందుకంటే ఇంతవరకు మన స్వభావంగా మారిపోయిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనం అవిధేయత చూపుతున్నాం కాబట్టి మన స్వభావం నుంచి ఆయన, మన సారాంశం నుంచి, మన ఎసెన్స్ నుంచి, మన స్వభావం నుంచి ఆయన స్లోగా, జెంటిల్మెన్ కాబట్టి స్లోగా దూరంగా జరిగిపోతాడు. అందుకే అక్కడ శిష్యులకు ఆయన చెప్తున్నాడు, మీరు ఉప్పు వంటి వారు. ఉప్పుకు నిస్సారం అయితే దాన్ని దేనికి ఉపయోగపడదు కానీ బయట వేసి దాన్ని తొక్కడానికే ఉపయోగపడుతుంది అని.
తర్వాత మార్క్ సువార్తలో కూడా ఒక మాట రాయబడింది. మార్క్ సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మార్క్ సువార్త 9వ అధ్యాయములో చాలా 2 మంచి మాటలు అక్కడ రాయబడినాయి. మార్క్ సువార్త 9వ అధ్యాయము 49వ వచనం, ప్రతివానికి ఉప్పుసారము అగ్ని వలన కలుగును. ప్రతివానికి ఉప్పుసారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజెత్తురు? మీలో మీరు ఉప్పుసారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. ఇక్కడ చదివిన మాట మనం చూస్తే ప్రతివానికి ఉప్పుసారము అగ్ని వలన కలుగును. ఇంగ్లీష్ లో ఫర్ ఎవ్రీ వన్ షాల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ అండ్ ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్ అంటారు. ఫర్ ఎవ్రీ వన్ షాల్ బి సాల్టెడ్ విత్ ఫైర్, ఫర్ ఎవ్రీ సాక్రిఫైస్ అండ్ ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్. ప్రతివానికి ఉప్పుసారము అగ్ని వలన కలుగునంటే అగ్ని వంటి శ్రమలు విశ్వాసి జీవితంలో కలిగినప్పుడు, ఎప్పుడైతే విశ్వాసి దేవుని మీద సంపూర్ణ విశ్వాసంతో ఆధారపడతాడో అప్పుడే అతనిలోని ఉప్పు శాతము పెరుగుతుంది అని దాని అర్థం. ప్రతివానికి ఉప్పుసారము అగ్ని వలన కలుగును. ఆ సాల్టీనెస్, మనలో ఉన్నటువంటి ఆ సాల్టీనెస్ పెరగాలి అంటే అగ్ని వంటి శ్రమలు మనకు కలిగినప్పుడు మనం సంపూర్ణంగా దేవునికి విధేయత చూపి, దేవునికి దూరంగా జరగకుండా, దేవుని ప్రశ్నించకుండా, దేవునికి అవిధేయత చూపకుండా, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి విధేయత చూపి ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో మనలో ఉన్నటువంటి ఉప్పు శాతము పెరుగుతుంది. అవర్ సాల్టీనెస్ విల్ బి ఇంక్రీజ్. సో ఎలా పెరుగుతుంది మన ఉప్పు సారం అంటే, మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అగ్నిశ్రమలను తట్టుకొని ఆయన మీద విశ్వసించి మన జీవితాన్ని కొనసాగించినప్పుడు, మనం ఏదో దేవుని సంఘానికి ఎంతో మనము సహాయం చేయడం కానీ, మరి అవన్నీ ముఖ్యమైనవి. మనం పాస్టర్లకు సహాయం చేయాలా, దేవుని సంఘానికి సహాయం చేయాలా, మరి దేవుని విశ్వాసులకు కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేయాలా, ఇవన్నీ ఎంతో అవసరమైనటువంటి విషయాలు. వీటిని నేను ఎప్పుడు తప్పని చెప్పలేదు, అవి నిరాకరించలేదు. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయము మరి మన జీవితంలో ప్రభువు మీద సంపూర్ణ విశ్వాసం మనము కలిగి ఉండడం. ఎప్పుడు ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఎవరైనా మరి విశ్వాసంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితులలో అగ్ని వంటి శ్రమలు కలిగినప్పుడు విశ్వాసి ఎప్పుడైతే ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపుతాడో అప్పుడు మాత్రమే మరి మనలో ఉప్పు శాతము పెరుగుతూ ఉంటుంది. అవర్ సాల్టీనెస్ విల్ బి ఇంక్రీజింగ్. ప్రతివానికి ఉప్పుసారము అగ్ని వలన కలుగును. మొదటి పేతురు 2వ తిమోతిలో కూడా ఒక మాట రాయబడింది. 2వ తిమోతిలో మనం చూస్తే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదు. ఒక మాట మరి చాలు మనకు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. ఎవరైతే సద్భక్తితో ఉండాలి అని క్రీస్తు యేసునందు నివసిస్తారో వారిలో ప్రతి ఒక్కరూ హింస పొందుతారు. అలాగే మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయము 6 నుంచి 9 వరకు కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము నాకు కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
దేని కారణం అవుతుంది? మీకు మెప్పులు మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అగును. అందుకే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. దానికంటే అమూల్యమైన విశ్వాసము. మరి ప్రభువు మనకు అనుగ్రహించే అగ్ని వంటి శ్రమలకు మనం నిలబడి విశ్వాసం, ప్రభు ఇందులో నుంచి నన్ను బయటికి తీసుకురాగలడు, ప్రభు మాత్రమే బయటికి తీసుకురాగలడు అనే సంపూర్ణ విశ్వాసం మనం కలిగి ఎప్పుడైతే మరి ప్రభువు మీద సంపూర్ణంగా ఆధారపడతామో మనలో ఉన్నటువంటి ఉప్పు శాతము పెరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని స్వభావము ఇంక్రీజ్ అవుతుంటుంది, సారాంశం ఇంక్రీజ్ అవుతుంటుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఫిల్ అవుతుంటాడు. తద్వారా మన అర్పించే ప్రతి అర్పణ ఉప్పు చేత పరిశుద్ధాత్మ దేవుని చేత అర్పించబడుతుంది. లూకాసు వార్తలో కూడా ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 14వ అధ్యాయంలో మనము 14వ అధ్యాయం చూస్తే లూకాసు వార్త 34, 20 34, 35 చూస్తే ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. ఎలీషా మనం గమనిస్తే అక్కడ ఆ నీరు, ఆ కొత్త పాత్ర, వాటికి ఆ అద్భుతం కంటే ఆయన ఏమక్కడ నిరూపిస్తున్నాడంటే దేవుడు చాలా గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కొన్ని సంవత్సరాల తరబడి తాగడానికి మరి పంటకు పనికిరానటువంటి నిస్సారమైనటువంటి నీరును ఆ పట్టణాన్ని ఒక విధంగా చెప్పాలంటే అన్ని అద్భుతంగా ఉన్నాయి కానీ జీవమే లేదు ఆ పట్టణంలో. అది జీవము లేనటువంటి పట్టణం. బహుశా నాకు ఆశ్చర్యం వేస్తుందంటే ఎలా వాళ్ళు అన్ని సంవత్సరాలు మరి పంట లేకుండా ఎలా జీవించినారు అనేది. అటువంటి నిస్సారమైనటువంటి దాన్ని కూడా, ఏ పనికిరానటువంటి దాన్ని కూడా తన కృపచేత ఆయన పునరుద్ధరించగలడు, పవిత్రపరచగలడు అనేది ఎలీషా నిరూపిస్తున్నాడు. మళ్ళీ మనం మార్క్స్ వార్తకు వస్తే మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో తిరిగి మళ్ళా అక్కడ 50వ వచనంలో ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పారు. అంటే 2 విషయాలు చెప్తున్నాడు అక్కడ, 2 కమెంట్స్. హ్యావ్ సాల్ట్ ఇన్ యువర్ సెల్ఫ్స్, హ్యావ్ సాల్ట్ ఇన్ యువర్ సెల్ఫ్స్ అండ్ లివ్ అట్ పీస్ విత్ ఈచ్ అదర్. మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి. ఎలా మనకు ఉప్పు సారము మనలో ఉంటుందంటే ఇందాక చెప్పినట్టు ఎవరైతే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి, మనలో ఉన్నటువంటి ప్రభువుకి ఎవరైతే సంపూర్ణంగా లోబడతారో వారు ఉప్పు సారము కలిగి ఉంటారు. సో సంపూర్ణంగా లోబడిన వాళ్ళు వారి యొక్క ఉప్పు శాతము పెరిగి, అది పెరిగి 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 ప్రవహించి అది ఇంకా ఇతరులను పునరుద్ధరించడానికి, పవిత్రపరచడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనము విశ్వాసులైనటువంటి మనము మన యొక్క ఉప్పు సారాన్ని కోల్పోతామో, అంటే పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపమో, అది మనలో నుంచి ప్రవహించదు. అందుకే మనము ప్రభు చెప్పినాడు, ఎవరైతే మరి దాహంగా ఉన్నారో నా దగ్గరికి రండి, వారిలో జీవజలపు నదులను నేను ప్రవహింపజేస్తాను. అంటే ఆయన పరిశుద్ధాత్మ గురించి ఆయన
చెప్తున్నాడు అనేది కూడా అక్కడ మనము యోహాను సువార్తలో చూడొచ్చు. అదే ఆ ఉప్పు సారము మనలో నిండి అది ప్రవహించి ఇతరులను పునరుద్ధరించి పవిత్రపరిచేదిగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఆశ. అలా ఉండాలి అంటే మనము ప్రతి దినము పరిశుద్ధాత్మ దేవునికి, ఆయన యొక్క శక్తికి లోబడి మన జీవితాన్ని కొనసాగించాలి. అందుకే మీలో మీరు ఉప్పు సారము కలవారయుండుడి. యూ హ్యావ్ టు వర్కౌట్. నువ్వు వర్కౌట్ చేయాలి. అది ఆల్రెడీ నేను ఇచ్చేసిన నీకు. ఏమంటున్నాడు ప్రభు? నేను నీకు ఉప్పు సారాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పడం లేదు. మీలో మీరు ఉప్పు సారము కలవారయుండి. ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుని మీకు అనుగ్రహించినాను. అయితే ఆ సాల్టీనెస్ పెరగాలి, ఉప్పు సారం పెరగాలి అంటే మీరు ఆయనకు సంపూర్ణ విధేయత చూపండి. సంపూర్ణ విధేయత చూపినప్పుడు అది మీలో ఉండి నిండి ప్రవహించి ఇతరులను పునరుద్ధరించేదిగా, పవిత్రపరిచేదిగా ఉంటుంది అని దాని యొక్క అర్థం. హ్యావ్ సాల్ట్ ఇన్ యువర్ సెల్స్. మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండండి. లివ్ ఎట్ పీస్ విత్ ఈచ్ అదర్. ఏమంటున్నాడు ఇంకొకటి? ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అలాగే 14వ అధ్యాయంలో కూడా, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 17వ వచనంలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతి, సమాధానము పరిశుద్ధాత్మనందు అందలి ఆనందమై ఉన్నది. అదే దేవుని రాజ్యం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటినే ఆసక్తితో అనుసరింతుము. ఆసక్తితో అనుసరింతుము. ఈ రెండు విషయాలు మనకు ఆయన ఇస్తున్నటువంటి కమాండ్స్. హ్యావ్ సాల్ట్ ఇన్ యువర్ సెల్స్ అండ్ బీ పీస్ఫుల్ విత్ ఈచ్ అదర్. మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు అని. మరి ముగించే ముందు కొన్ని ఒక ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలి. మొట్టమొదటిది మనం చూస్తే స్పిరిచువల్ బ్యారన్నెస్, ఆధ్యాత్మిక నీరసత్వం. ఆధ్యాత్మిక నీరసత్వము మరి ఎంతో మందిని అది చాప కింద నీరులాగా ఎంతో మందిని అందులో బందీలై ఉన్నారు. విశ్వాసులు బాహ్యంగా ఎంతో గంభీరంగా కనపడచ్చు, కానీ మనం ఆత్మలో మనకు సంతోషము, సమాధానం ఉందా? గ్రహింపు ఉందా? ప్రభువు నన్ను పాపం నుంచి విడిపించినాడు, తిరిగి దేవునితో సంబంధాన్ని కలిపినాడు, నేను సంపూర్ణ విధేయత ప్రభువుకు చూపించాలి అని. విశ్వాసులైన మనము ఆ నూతన పాత్రకు చిహ్నంగా ఉన్నాం. ఎలీషా తీసుకొని రమ్మన్నటువంటి నూతన పాత్ర ఎవరంటే మనమే. వీఆర్ దట్ రెన్యూడ్ స్పిరిట్, రెన్యూడ్ మ్యాన్, న్యూ మ్యాన్. యేసుక్రీస్తు ప్రభు చేత మనము నూతన సృష్టిగా మార్చబడినాం. ఆ నూతన సృష్టిగా మార్చబడిన మన పాత్రలో ఉప్పు వేయబడింది. ఆ ఉప్పు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు తను చేసిన కార్యం ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడినాడు. సో ఆ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. సో ఆ ఉప్పు తీసుకొని నూతన పాత్రలో పెట్టబడింది. ఆ నూతన పాత్రలో ఆ ఉప్పు వేయబడింది. నూతన పాత్రలో వేసినటువంటి ఆ ఉప్పు ఆ ఉప్పు యొక్క సారము దేని వలన పెరుగుతుందంటే అగ్ని వలన కలుగుతుంది. ఎప్పుడైతే అగ్ని వంటి శ్రమలకు విశ్వాసి అంగీకరించి దేవునికి సంపూర్ణంగా లోబడతాడో, ఆయన సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని శక్తికి లోబడతాడో, లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే
మన యొక్క సారాంశంగా, మన యొక్క స్వభావంగా ఆయన మారి మన ద్వారా వచ్చే అర్పణ ఉప్పుతో కలిపి ఆ అర్పణ పరిశుద్ధాత్మతో ఆ అర్పణ అర్పించబడుతుంది. అది దేవునికి ఎంతో ఆమోదయోగ్యమైనటువంటి అర్పణ. సో ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. మరి విశ్వాసులైనటువంటి మనము మరి అటువంటి ఉప్పు సారాన్ని కలిగి ఉండడానికి ప్రతిదినము దాన్ని మన పరిశుద్ధాత్మ శక్తితో ఆ ఉప్పు సారాన్ని మనం పెంచుకొని సమాధానం కలిగి మరి మనకు అనుగ్రహించినటువంటి ఈ సువార్తను మరి ముందుకు తీసుకుపోవడానికి, ప్రకటించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. అయ్యగారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని. అయ్యగారు ప్లీజ్ అండి. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభువా, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసుని ద్వారా ప్రభా నువ్వు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. విత్తబడ్డ మాటలు తండ్రి మా హృదయాల్లో ప్రభా 30 60 ఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు డాక్టర్ గారు కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా ప్రభా కుటుంబాన్ని, బిడ్డలను కూడా ప్రభా ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఈ విధంగా తండ్రి నీ వాక్యం బోధించగలిగే ప్రభా తండ్రి ఆత్మజ్ఞానాన్ని గురించి నీకు వందనాలు తండ్రి. క్రిస్మస్ సీజన్లో ప్రభా మతను సూటిగా మాట్లాడగలిగే కృప నుంచి అందులో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యాన్ని దీవించండి ప్రభా. వాక్యం తండ్రి మా హృదయాల్లో ఫలించేలాగా సహాయం చేయండి. ఇందులో పాల్గొన్న బిడ్డలందరూ పేరు పేరు దీవించండి. క్రిస్మస్ సీజన్లో వాడబడుచుండగా ప్రతి ఒక్కరిని ప్రభా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాన్సీ సిస్టర్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యే సంస్థాన్ని కోల్పోయి వారు ఉంటుండగా ప్రభా వారికి ప్రభా సమయోచితమైన సహాయాన్ని ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ కృపించండి. అనారోగ్యంతో బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభా హాస్పిటల్ నుంచి వచ్చిన దేవతన ప్రభా బిడ్డను ప్రభా జ్ఞాపకం చేసుకోతండి. బలమైన శక్తిని ప్రభా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీన్ని నడిపిస్తున్న బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోతండ్రి. అదేవిధంగా ప్రభు నడిపిస్తున్న జాన్సన్ని, స్వరూప్ గారిని జ్ఞాపకం చేసుకో, కోటి వారిని జ్ఞాపకం చేసుకో. ఇందులో ప్రభావ ప్రార్థన చేస్తున్న బిడ్డలు, సాక్ష్యం చెప్తున్న ప్రవర్తనలందరినీ పేరు పైన దీవించమని, ఈరోజు మేము చేయవలసిన పనిలో ప్రతి సూటి అయిన మార్గాన్ని చూపించమని, జరుగుతున్న నీ నామంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ లో ప్రభా నువ్వు కనపరచబడలాగా, నీ కార్యం జరిగి అనేక మంది అంగీకరించలాగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకున్న గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన మా దయచేయము, మనసులను క్షమించి ప్రకారం మనం క్షమించము, మన శోధనలో తెక్క కీడిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, ఆయన కుటుంబానికి, సేవకు, అదేవిధంగా ఇందులో పాల్గొన్న బిడ్డలకు, నాన్సీ గారి కుటుంబానికి, జరుగుతున్న క్రిస్మస్లకి ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మనకు వాక్యాన్ని అందించినటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున పాస్టర్ విక్టర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.